121 కీర్తన 1 నుంచి 4, 121 కీర్తన 1వ వచనం నుంచి 4 వరకు చదువుకుందాం. 121 కీర్తన 1వ వచనం నుంచి 4. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు అనంతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో నుంచి పూర్తిగా తేటగా మా అందరితో కుటుంబంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాకు వెంగడి వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరిగినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వదించి దీవించు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించు. ఆత్మ శరీరం నీ చేతిలోకి సమర్పించు. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, అని చెప్తాం అందరము. దేవుని బిడ్డలారా, 121వ కీర్తనలో భక్తులు సహాయం కొరకు దేవుని వైపు చూస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని పిల్లలమైన మనము నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును అంటే, భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలనే మాకు సహాయం. ఈ భూమిని, ఈ ఆకాశమును సృష్టించిన యెహోవా దేవుని ద్వారానే మాకు సహాయం అని అలనాటి యొక్క భక్తుల యొక్క అనుభవాలని మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతమంది మనకు సహాయం చేసేవారు ఉన్నా దేవుని సహాయం లేకపోతే వ్యర్థమే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంతమంది మనకు సహాయం చేసేవారు ఉన్నా కూడా దేవుని బిడ్డలారా, అలనాటి యొక్క భక్తులకు సహాయం చేసేవారు లేదంటారా? కాదు. ఎంతమంది సహాయం చేసేవారు ఉన్నా దేవుని యొక్క సహాయం ప్రాముఖ్యమైనదని ఎక్కడికి చూస్తున్నారు వారి కన్నులు? కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండ, బండ, క్రీస్తు. దేవుని బిడ్డలారా, కొండ, బండ, క్రీస్తు. ఆ క్రీస్తు వైపు వారి కన్నులు ఎత్తుచున్నారు కనుక వారు అన్ని విషయంలో గొప్ప జయం పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నారు. మనం కూడా ప్రతి సమయము దేవుని వైపు మనం కన్నులెత్తి అనుభవం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు తప్పక సహాయం మనకు చేస్తాడు. అంతేకాదు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన వైపు మనం కన్నులెత్తినప్పుడు, ఆయన వైపు మనం ఎదురు చూచినప్పుడు, ప్రభువా నీవే నా సహాయం నాయన, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా, మీరే మా సర్వస్వం ప్రభువా, మీరే మాకు సమస్తము చెయ్యగలవాడు మీరొక్కరే ప్రభు అని కొండల తట్టు అలనాటి భక్తులు కొండల తట్టు కన్నులెత్తినట్టుగా దీనులమైన మనము కూడా ఆయన తట్టు మనం కన్నులెత్తి అనుభవం కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చెయ్యను కాక. ఆయన మనల్ని సహాయం చేసి అన్ని విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కొన్ని సందర్భంలో దేవుని బిడ్డలారా, సహాయం చేస్తానని అనుకున్న వారు చేయకపోవచ్చు, కానీ మనము గనక దేవుని వైపు కన్నులెత్తితే ఖచ్చితంగా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ ప్రభు మనకు సహాయం చేయను కాక. అందుకే అలనాటి భక్తులు ఆయన వైపే కన్నులెత్తడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కూడా దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని వైపు కన్నులెత్తడానికి ఇష్టపడితే ఆయన మనకు సహాయం చేయడమే కాదు, ఆయన మనల్ని కాపాడుతాడు. మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కదండి, మనమైతే రాత్రిపూట బాగా దేవుడి బిడ్డలా అలసిపోయి నిద్రపోతూ ఉంటాం కదా. అసలు అన్ని మర్చిపోయి నిద్రపోతాం ఒక్కొక్కసారి. కానీ ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. ఆయన కునుకడంట, నిద్రపోడంట. అసలు ఇలాంటి దేవుడు ఎక్కడైనా కనబడతాడు మనకు? ఎక్కడైనా. అందుకే ఏలియా దేవుడి బిడ్డలారా
ఆ యొక్క అన్యజనుల ఆ దేవతల కొరకు మీ దేవుడు ఎక్కడున్నాడు, నిద్రపోతున్నారేమో, పిలవండి 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 అంటారు కదండి. దేవుడు బయలుదేవలతో దేవుడు కూడా దేవతలు పిలవండి, మీ దేవుడు ఎక్కడున్నాడో, నిద్రపోతుండేమో అది పిలవండి అంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? కునుకడు, నిద్రపోడు. మనం అనేక మార్లు దేవుని బిడలారా, చాలా అంటే చాలా దేవుని బిడలు అసలు ఏమాత్రం మెలుక్కో లేకుండా నిద్రపోతూ ఉంటాం. మత్తు నిద్ర కదా, గాఢ నిద్ర అంటాం ఒకవైపు కదా. ఎంతమంది వచ్చి గిన్నెలు పక్కకి ఎత్తేసిన నిద్ర ఆమె మెలుకోగా రాదు కదండి. అలాంటి నిద్రపోతూ ఉంటాం. కానీ ప్రభు నిన్ను నన్ను కాపాడే దేవుడు ఎవరో తెలుసా? ఉనుకడు, నిద్రపోడు. ఆయన వైపు మనము కళ్ళెత్తితే ఆయన సహాయం చేయడం మాత్రమే కాదు, ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేది. నిజంగా కుమార్తెలో ఆ భయంకరమైన బలహీనతలో నుంచి దేవుడు ఏం చేశాడు? దేవుడే కొడుకక్క నిద్రపోక తన పక్షములు నిలబడి కాపాడుతూ వచ్చాడు. చెప్పండి మనం గట్టిగా. నిజంగా ఆయన చేసే కార్యాలు మనము ఎంత స్తుతించినా, ఆయనని ఎంత కొనియాడినా ఆయన రుణం మనము తీర్చలేమండి, తీర్చలేము. దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి సమయం కూడా ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన అనుభవంలోకి మనము మార్చుకోవాలి. ఎన్ని మార్లు మరణపాయములో వచ్చి కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చారు కదా, విడిపిస్తూ వచ్చారు కదా. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఇంకా కూడా ఎవరి వైపు కళ్ళెత్తే అనుభవం కలిగి ఉండాలి? దేవుని వైపు కళ్ళెత్తే అనుభవం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడి గొప్ప కార్యాలు నిర్వహిస్తాము. అందుకే 91వ కీర్తన 1వ వచనంలో చూడండి, ఏదో చక్కటి మాట. 91వ కీర్తన 1వ వచనంలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దాగి ఉండే వారి అనుభవాలను గురించి అక్కడ చక్కగా రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. 91వ కీర్తన 1వ వచనం. చాటున, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. చూసారండి, మహోన్నతుని చాటున, మహోన్నతుని చాటున ఎవరు నివసించడానికి ఇష్టపడుతున్నారో వారికి ఏమి ఇస్తాడో తెలుసండి? విశ్రాంతి కలగ చేస్తాడు. దేవుడి బిడ్డలారా, ఎప్పుడు కూడా మనకు విశ్రాంతి కావాలంటే ఆయన చాటునే నివాసం చేసే అనుభవాలు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చాటున మనం, మహోన్నతుల చాటున మనము నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. అందుకే దైవజనులు దేవుని వైపు, కొండల వైపు కన్నులెత్తారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ నుంచే సహాయము రావాలి. అంతేకాదు ఆయన కునుకడు, నిద్రపోడు, నిత్యం కాపాడే దేవుడు గనక, భద్రపరిచే దేవుడు గనక, దేవుని బిడ్డలారా ఆదుకొని, దేవుని బిడ్డలారా ఆదరించే దేవుడు గనక ఆనాటి భక్తులు దేవుని వైపే కన్నులెత్తడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడనే విశ్రమిస్తారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మనకి విశ్రాంతి దొరుకుతుందండి ఈ రోజులలో? ఎక్కడైనా విశ్రాంతి ఉందా మనకు? దేవుని చాటున మనం నివసించడానికి ఇష్టపడితే ఆయనే మనకు విశ్రాంతి కలగ చెయ్యను గాక, ఆయనే మనల్ని ఆదుకొను గాక, ఆయనే మనల్ని కాపాడును గాక, ఆయనే మనకు సహాయము చెయ్యను గాక. అందుకే చూడండి 5వ వచనం చదువుతుంది, 91లోని 5వ వచనం. రాత్రి వేళ కలుగును, రాత్రి వేళ ఏమొస్తుందండి? భయాలన్నీ వచ్చేది ఎప్పుడు? రాత్రి పూటే. ఏదైనా భయంకరమైన పరిస్థితి కలిగేది ఎప్పుడంటే రాత్రే. వాళ్ళు ఎప్పుడు కూడా రాత్రి వేళ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన వారిని భయపెట్టడానికి ప్రయత్నము చేస్తారు. దేవుని బిడ్డలారా, బాణముకైనను సంచరించు బాణము తెగులుకైనను నీవు భయపడకుండా ఉంటారు. ఎప్పుడు ఎవరి వైపు చూసేవారు? అది దేవుని వైపు చూసేవారు భయం లేకుండా బ్రతుకుతారు. ఎన్ని బలహీనతలు రాని, ఎన్ని తెగులు రాని, రాత్రిలో ఎంత భయం రాని, ఎంత భయంకరమైన పరిస్థితులు రాని, వారు భయపడకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేనికి భయపడే అవసరము లేదు. ఎందుకంటే ఎవరు మనకు తోడై ఉంటారు, ఎవరు మనల్ని కాపాడేవాడు, ఎవరు మన దేవుడు మనకు విశ్రాంతినిచ్చేవాడు అంటే
ఆయన ఒక్కడే. అందుకే ఆయన చాటున నివాసం చేసే అనుభవంలోకి మనము మార్చబడును గాక. ఆయన చాటున నివాసం చేయడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన వైపు చూడడానికి, ఆయనలో ఉండడానికి మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే ఆయన మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతాడు. ఆయన మనకి విశ్రాంతిని కలుగ చేస్తాడు. ఆయన మనకు సహాయము తలపెట్టబోచున్న ప్రతి కార్యములో ఆయనే సహాయం చేయునుగాక. ఆయనే కార్యాలు చేయునుగాక. ఆయనే ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవంలోకి మనం ఎప్పుడైనా ఏ సమయంలో అయినా దేవుని వైపు చూడడానికి, ఏ పరిస్థితి వచ్చినా దేవుని వైపు చూడడానికి మనం ఇష్టపడితే మనకు భయం అంటూ ఉండదు. ఎందుకంటే సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం భయపడే అవసరము ముందు ఏ పని తలపెట్టినా సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడా? చేస్తాడు. కాబట్టి వాగ్దానాలను పట్టుకొని ముందుకు వెళ్ళడమే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేసే దేవుడు మనకు. ఇప్పుడు ఆయన వైపు చూడడానికే కదా ఈ ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన 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 ఆ పరిశుద్ధ పర్వతం మీద నుంచి మనకు సహాయము చేస్తాడు. ఆయన విశ్రాంతి కలగ చేస్తాడు. ప్రతి సమయం ఆయన మనల్ని కునుకక నిద్రపోక, మన ప్రయాణంలో నిద్రపోయినా ఆయన మన పక్కన మనల్ని కాపాడాలనుకుంటాడు. చెప్పండి వాళ్ళ గట్టిగా కదా. ఎంత ప్రయాణాలు చేయాలి ఇప్పుడు కదా. ఊర్లో ఒక ప్రయాణం, ఆ ఊరు నుంచి ఆ ఊరికి ఒక ప్రయాణాలు. అన్ని ప్రయాణాలలో ఆయన కునుకక్క నిద్రపోక మనల్ని ఏం చేస్తా ఉంటాడు? కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము భయపడ అవసరమే లేదు. ఎన్ని భయాలు దేవుని బిడ్డలారా, భయాందోళనమైన పరిస్థితి మన ముందు కనబడినా, రాత్రిలో దేవుని బిడ్డలారా తెగులు, భయము, పగటి వేళ సంచరించుచున్నా తెగులు ఏది మన మీదికి వచ్చినా మనం భయపడే అవసరమే. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడా? ఆయన మనకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆ వాగ్దానాలు పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు తప్పక గొప్ప కార్యాలు మనం కనులారా చూడడానికి దేవుడు సహాయము చెయ్యును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 63వ కీర్తన 7వ వచనం చదువుమా. 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీవు నాకు నీ రెక్కల చాటున శరణ చొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించు. భక్తుని యొక్క అనుభవాలు చూడండి. వారు దేవుని ద్వారా ఎంత సహాయాలు పొందుకుంటున్నారో. మన ప్రాణం అంట ఎవరిని అంటి వెంబడిస్తారంట? దేవుని. ఆ రోజు భక్తులు ఎవరిని అంటి వెంబడించారంట? అది నీవు నాకు సహాయకుడుగా ఉంటివి. ఎంత చక్కటి మాట. నీవు నాకు సహాయకుడుగా ఉంటివి, నీ రెక్కల చాటున శరణ చొచ్చి ఉత్సాహధ్వని. మా ప్రతి సమయంలో కూడా ఆయన రెక్కల చాటున మనం శరణ చొచ్చి ఉత్సాహధ్వని చేసి ఆయన మీద మన ప్రాణాన్ని అంటి వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది చూడండి మా. నీ కుడి చేయి నన్ను అదే, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. చక్కని మాట. ఆయన చెయ్యే మనకు తోడుగా ఉన్నంత వరకు మనకి ఏమైనా కొరతలు ఉంటాయా అండి? ఆయన చేతిలో ఏమున్నది? స్వస్థత, ఆయన చేతిలో ఆరోగ్యం, ఆయన చేతిలో ఐశ్వర్యం, ఆయన చేతిలో సర్వస్వం, ఆయన చేతిలో అన్ని ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి మనం దేనికి దిగులు పడే అవసరమే లేదు, భయపడే అవసరమే. ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఆయన చేతిలోనే ఉంది. ఆశీర్వాదం ఆయన చేతిలోనే ఉంది కనుక మనకేది కావాలన్నా ఆయన చేతిలోనే ఉంది కనుక మనం దేనికి దిగులు పడే అవసరమే. మనం చేయవలసింది ఒకటి, అయ్యా నా ప్రాణం నిన్ను అన్నింటి వెంబడించుచున్నదయ్యా, నీ కుడి చేయి నాకు సహాయము చేయుచున్నది. నిజమే, ఆయన చెయ్యి మనకు సహాయం చేయడానికి ఉన్నంత వరకు మనకి ఏ లోటు కూడా, ఏ కొరత కూడా ఉండదు. ఎవరికైనా ఏమైనా కొరత కలుగుతుందేమో కానీ మనకు మాత్రం ఏ కొరత కలగదు. ఎందుకు? ఆయన చెయ్యి మనకు
ఆయన కుడి చెయ్యి మనకు తోడై ఉన్నది, సహాయం చేయడానికి ఆయన కుడి చెయ్యి మనకు తోడుగా ఉన్నది. అందుకే అలనాటి భక్తులు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నారయ్యా, మాకు సహాయము ఎక్కడ నుంచి? భూమి ఆకాశమును సృజించిన యెహోవా వల్లనే అని ఖచ్చితంగా 100% నమ్మారు వాళ్ళు. మనం కూడా ఏం చేయాలి? నీ వల్లనే నాకు సహాయం అయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా, నీవే మమ్మల్ని కాపాడేవాడవయ్యా, నీవే మమ్మల్ని రక్షించేవాడయ్యా, నీవే మేము తలపెడుతున్న కార్యంలో జయమిచ్చేవాడవయ్యా అని 100% కూడా ఏం చేయాలండి? మనం ఇంకో మాట చెప్పాలంటే 100% నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది మొదలు పెట్టినా 100% నమ్మే అనుభవం ఎవరిలో ఉంటుందో వారి పక్షంలో కుడి చేయి దేవుని కుడి చేయి తోడుగా ఉంచి అన్ని కార్యక్రమాల్లో దేవుడి కార్యాలు జరిపిస్తారు. ఉడుకోడు, నిద్రపోడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చూడండి, దేవుని బిడ్డలారా, ఆయన నీడలో మనం ఉంటే, ఆయన మన బ్రతుకులో ఏం చేస్తాడో, ఆయన నీడలో మనం ఉంటే, ఆయన చాటున మనం ఉంటే, ఆయన సహాయం మనం వేడుకుంటే ఆయన ఏం చేస్తాడో రెండు ముక్కలు చెప్పేసి ముగించేస్తాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన నీడలో మనం ఉంటే ఆయన ఏం చేస్తాడో చూడండి. నీడను మిగిల అపేక్షించు దాసుని వలెను, నీడను మిగిల అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలి వాని వలెను, కూలి నిమిత్తమై కనిపెట్టుకొను కూలి వాని వలెను, ఆశ లేకయే జరుగు నెలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడుచున్నవి, నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచేదా, రాత్రి ఎప్పుడు గడిచెను అని అనుకుందురు, తెల్లవారు వరకు ఇటు అటు పోరాడుచు ఆయాసపడుచుదురు, నా దేహము పురుగులతోను మట్టి పెరుగులతోను కప్పుబడుచున్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది, నా దినములు నేతగాని వాడికంటే వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షమమై పోచున్నవి, నా జీవం బట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొను, నా కన్నులు ఇక మేలు చూడదు, నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేనే. యోబు నీడను మిగిలి అపేక్షించి దాసుని వలె ఉన్నాడంట. తన కలుగుచిన ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు యోబు? దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడిన యోబు జీవితాలలో దేవుని బిడ్డలారా కలుగుచిన ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడిన కారణాన్ని బట్టి చివరికి 200 ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. ఎలా అపేక్షించుకున్నాడంట? కూలివాడు దేవుని బిడ్డలారా పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి సాయంకాలం కూలి కొరకు ఎలా అపేక్షించుకుంటాడో ఆ విధంగా యోబు దేవుని దగ్గర మిగిలి అపేక్షించడానికి ఇష్టపడిన కారణాన్ని బట్టి 200 ఆశీర్వాదానికి పాత్రుడుగా దేవుడు ఆయనని మార్చాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో దేవుని బిడ్డలారా ఎంతవరకు మనము దేవుని మీద ఆధారపడి ప్రతి సమయములో ప్రభువు మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి అపేక్షించి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారో గొప్ప ఆశీర్వాదానికి పాత్రులుగా దేవుడు మనల్ని మార్చను. అంతే కదా, యోబు యొక్క అనుభవం అది. దేవుని బిడ్డలారా అన్ని పరిస్థితులు, స్నేహితులు నిందించేటప్పుడు దేవుని వైపే చూశాడు, ఆరోగ్యం బాగలేనప్పుడు దేవుని వైపే చూశాడు, భార్య దేవుని బిడ్డలారా తిట్టినప్పుడు దేవుని వైపే చూశాడు, శరీరం దేవుని బిడ్డలారా కురుపులతో ఉన్నప్పుడు ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపే చూశాడు. దేవుని బిడ్డలారా ఆస్తి పోయినప్పుడు దేవుని వైపే చూశాడు, శరీరంలో కృషించిపోయే భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపే చూశాడు. ప్రతి సమయంలో కూలివాడు దేవుని బిడ్డలారా కష్టపడిన తర్వాత ఆ కూలి కొరకు మిగిలిన అపేక్షించి ఏ విధంగా యజమానుల వైపు చూస్తారో ఆ విధంగానే యోబు దేవుని మీద ఆధారపడి అపేక్షించడానికి
ఎంత బ్రతుములాడడానికి, దేవుని మీద ఆధారపడి బ్రతుములాడడానికి ఇష్టపడినట్టుగా దేవుని బిడలారా, ఆ కారణాన్ని బట్టి దేవుని బిడలారా కలిగిన అంతా పోగొట్టుకున్న మిగిలి దేవుని బిడలారా 200 ఆశీర్వాదంతో యోబుని ఏం చేశాడండి? సింబినట్లుగా చూస్తాడు. అందుకే ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి వైపు చూసే అనుభవం కలిగి ఉండాలి, ఎవరి నీడని ఆశ్రయించే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు యొక్క నీడని మనం ఆశ్రయించి అనుభవముల్లోకి గనక మనం మార్చబడితే, యోబు ఆ విధంగా దేవుని మీద ఆధారపడి అపేక్షించుకొని సాగిపోయాడు గనక 200 ఆశీర్వాదాలకి పాత్రుడుగా దేవుడు ఆయన్ని మార్చాడు. మనం కూడా అన్ని సందర్భంలో యోబు వల్లే దేవుని వైపు చూసే అనుభవం మనం కలిగి ఉంటే మనం కూడా 200 ఆశీర్వాదానికి పాత్రులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ప్రతి సమయం మనం ఎవరి వైపు చూడాలంటే ప్రభు వైపే చూడాలి. అప్పుడు దైవ ఆశీర్వాదాలు కన్నులారా చూడగల కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముందు చేస్తాను చూడండి దేవుని బిడ్డలారా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2:12. ఆమె కూడా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసిన కారణాన్ని బట్టి అక్కడ దేవుని బిడ్డలారా దేవాది దేవునికి సమానుడుగా దేవుని బిడ్డలారా ఉన్న బోయాజు తన కొరకు చెప్తున్న మాట చూడండి. దేవుని స్థానంలో పిలువబడుచున్న బోయాజు దేవుని బిడ్డలారా ఏమంటుందో చూడటో. రూతు గ్రంథం 2:12. యెహోవా నీవు చేసిన దానిని ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చిన ఆయనకి చూసారండి. దేవుని బిడ్డలారా రూతమ్మ దేవుని బిడ్డలారా ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చిందండి? మోయాబు దేశం నుంచి బెత్లెహేములో అడుగుపెట్టింది ఆ తల్లి. ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకుంది దేవుని బిడ్డల. భర్తను పోగొట్టుకున్న దేవుని బిడ్డ తన ఊరిని వదిలిపెట్టి తన యొక్క దేవుని బిడ్డల పద్ధతులను తన యొక్క ఆ యొక్క పనికిరాని ఆచారాలని అన్నిటినీ వదిలిపెట్టి దేవుని బిడ్డల తన అత్తతో ఆ బెత్లెహేములో అడుగుపెట్టిన తర్వాత ఒక చిన్న పొలములో పని చేయడానికి ఆ పరిగి ఏరడానికి తన అత్తగారు చెప్పినట్టుగా సలహా ప్రకారంగా పొలంలోకి వెళ్ళడమే కాదు దేవుని బిడ్డలారా ఆ పొలంలో నమ్మకంగా పనిచేసింది. ఏది చేయమన్నారో వాటిని మాత్రమే చేసి నమ్మకస్తురాలుగా నిలబడి దేవుని సన్నిధిని ఆశ్రయించింది కనుక, దేవుని మీద ఆధారపడింది కనుక ఆ మాట చక్కటి మాట్లాడు. నీవు ఇశ్రాయేలు యొక్క దేవుని రెక్కల కింద ఆశ్రయము తెచ్చుకొని సురక్షితంగా నివసించింది కనుక. ఎంత చక్కటి మాట్లాడి ఆ మాటకు దేవుడు ఏమిచ్చాడంటే ప్రతిఫలం ఇచ్చాడు. ఎవరి రెక్కల కింద అండి? దేవుని రెక్కల కింద. అమ్మా రూతమ్మ ఎవరి రెక్కల కింద ఉండడానికి ఇష్టపడిందండి? ఈ రూతమ్మ కూడా దేవుని రెక్కల కింద ఉండడానికి ఇష్టపడుతుంది కదా. అందుకే ఫస్ట్ ప్రార్థనా పూర్వంగా ప్రారంభించడానికి ఇష్టపడింది కనుక ఆమెకి ఇచ్చిన బహుమతిగా ఈమెకు కూడా ఇవ్వబోతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదాలు అమ్మా. ఆమెను ఏమైనా తక్కువ చేశాడండి దేవుడు? దేవుని రెక్కల కింద ఉన్న వారిని ఏ రోజు కూడా విడిచిపెట్టాడు. ఆ పొలములో చిన్న పని ఆమెలాగా పరిగి ఏరియే దేవుని మీద పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ ఎండలో ఆ పొలముల మధ్యలో దేవుని ఆ యొక్క ఒడ్లు దేవుని కట్టలు కట్టి వదిలేసిన వాళ్ళ ఆ మధ్యలో ఆమె కొరకంగా కొంచెం వదిలిపెట్టమని చెప్తారండి గోయాజు. దేవుని బిడ్డలారా ఆ ఏరుకొని ఆ పరిగి ఏరుకున్న బిడ్డ దేవుని రెక్కల కింద నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టి, దేవుని రెక్కలని ఆశ్రయించిన కారణాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడిన కారణాన్ని బట్టి, దేవుని మీద నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి, దేవుని కొరకు బ్రతికిన కారణాన్ని బట్టి ఆ పొలానికి యజమానురాలుగా మార్చు. అందుకే నా దేవుడు తప్పక
నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మనం చేసే ఏ చిన్న పనికైనా దేవుడు ప్రతిఫలము చెప్పండి ప్రతిఫలం ఇస్తాడమ్మా. నువ్వు మందిరంలో ఏ చిన్న పని చేయి, నువ్వు మందిరంలో చిన్న ఆదిత్యమి, చిన్న దేవుని బిడలారా ఏ చిన్న పాట పాడు, ఏ చిన్న ఇప్పుడు కుమార్తె సండే స్కూల్ నడిపించింది కదండి, చక్కగా సండే స్కూల్ ఉదయకాలమే ఆరాధనకు వచ్చి పాటలు పాడడం కదా, ఇవన్నిటికీ ప్రతిఫలం ఇయ్యాడా దేవుడు? ఆమె చిన్నగా దేవుని రెక్కల కింద ఉన్నందుకే ఆమెకి, అందుకే అన్నాను ఎంత చక్కని ఆ మాట మళ్ళీ చదివా. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. అందుకే ప్రతి సమయం బలహీన సమయంలో అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా దేవుని కొరకు చిన్న పని చేస్తే ప్రతిఫలం ఇస్తాడు కదా అని పరిగెత్తుకొని వస్తూ ఉంటాను అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట స్టార్టింగ్ లో రక్షణ పొందిన నూతన దినముల్లోనే ప్రభు నాతో మాట్లాడాడు. ఈ మాటను బట్టే ముందుకెళ్తాను. నీవు చేసిన దానికి తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. మా ఎంత చక్కటి మాట. ఎక్కడ ఉండాలో తెలుసా? మనము దేవుని రెక్కల కింద ఉండడానికి ఇష్టం. మా ఆయన రెక్కల కింద మాకు సమాధానం ఉంటుందమ్మా. ఆయన రెక్కల కింద మనకు ఆశీర్వాదం, ఆయన రెక్కల కింద ఉన్నతమైన స్థితిని ఇస్తాడు దేవుడు. అందుకే యోబు ఆయన రెక్కల కింద ఉండి కూలివాడు పగలంతా పనిచేసి ఆ కూలి కొరకు కనిపెట్టినట్టుగా దేవుని దగ్గర కూర్చొని మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. ప్రతి సమయంలో నాకు తప్పక నా దేవుడి ప్రతిఫలము, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు పోగొట్టుకున్న వాటిలో ప్రతిఫలం ఇస్తాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడని దేవుని సన్నిధిలో కనిపెట్టిన యోబుని రెండందరిగా ఆశీర్వదించినట్టుగా మనము రూతమ దేవుని రెక్కల కింద ఉన్న కారణాన్ని బట్టి చదువు మాట ఒకసారి చదువుతలేమో. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఉత్తరం ఇచ్చెను. ఎంత చక్కటి మాట. ఆయన నీకు సంపూర్ణమైన బహుమతి. ఎంత చక్కటి మాట అమ్మా. మన దేవుడు సగం సగం ఇచ్చేవాడు కాదమ్మా. మనం ఇంత చేస్తే ఆయన ఇంత చేస్తాడు మనకు. మనం చిన్న పాట పాడితే మన ఇంత ఆశీర్వాదం ఇస్తాడు. చిన్న పరిచర్య చేస్తే గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దైవ సేవకులు ఇంట్లో చేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఆతిథ్యం ఇస్తే గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి ఇవ్వవలసింది ఇస్తే గొప్ప ఆశీర్వాదం. మనం ఇచ్చేది కొంచెమేనండి, కానీ మన దేవుడు చేసేది ఎంతో. మన దేవుడు చేసేది ఎంతో కదండి. కానీ ఈరోజు ప్రజల యొక్క ఆలోచన ఏంటో తెలుసండి, ఈ కొంచెం నేను ఎందుకు ఇవ్వాలి దేవునికి అని అనుకుంటారు. కానీ పెద్ద ఆశీర్వాదాలను ఏం చేస్తున్నారండి? పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు, అడుగుతున్నాడు, అమ్మా తప్పక నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలము. ఏమి ఆశపడకుండా తన అత్తతో కూడా వచ్చి దేవుని బిడ్డల ఏ సుఖం కోరకుండా, ఏ విధమైన ఆస్తి ఆశపడకుండా, అంతస్తు ఆశపడకుండా, సుఖం ఆశపడకుండా, దేని కొరకు ఆశపడకుండా ఒక విధవరాలైన అత్తని అత్తుకొని బెత్లెహేములో అడుగుపెట్టిన తల్లి పరిగి ఏరడానికి పొలములోకి వెళ్ళిన తల్లి ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చుకుంది. మనం అనుకుంటాం కదండి, ఈ చిన్న చిన్నవి కాదండి, అది ఎంత ఆశీర్వాదం మనకు కలుగచేస్తుందో మనకు అర్థం కాదు. ఇప్పుడు తెలియదమ్మా, ఇప్పుడు తెలియదు. అది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అప్పటికప్పుడే ఇస్తారు అనుకుంటున్నారండి. ఎంత ఎండకు, ఎంత వర్షానికి, ఎంత దేవుని బిడ్డ చలికి పరిగేరిండొచ్చండి. ఆమె ఎంతకాలం పరిగేరిండొచ్చమ్మా. అమ్మా అప్పటికప్పుడే ఇచ్చింది ఆమెకి ప్రతిఫలము. ఎన్ని రోజులు ఆ పరిగెరడానికి వెళ్ళిందో ఆమెకి తెలుసు, ఆమె దేవునికి తెలుసు. కానీ ఎప్పటికైనా నా దేవుని చేతిలో నేను దాగి ఉండడానికి వచ్చాను. ఆయన చేతిలో నాకు సురక్షితత్వం ఉంది, ఆయన చేతిలో నన్ను ఆశీర్వదిస్తుంది అని నమ్మిన బిడ్డ జీవితాలలో ఆ పొలానికే యజమానురాలుగా దేవుడు మార్చినట్లుగా చూస్తాడు. అవును, తప్పక నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము. చూడండి, మనం చిన్న పని దేవుని కొరకు చేస్తే ఆయన పెద్ద ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ ఆ చిన్న పనే ఈరోజు ఏం చేస్తున్నారండి? చేయలేకపోతున్నారు కదా. ఆ చిన్న పనే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఎప్పటికైనా ఒక్కటి మాత్రం మనం నమ్మవలసింది ఏంటంటే,
దేవుని పని చేసిన వారిని ఏ రోజు విడిచిపెట్టాడు ఆయన. దేవుని కొరకు బ్రతికే వారిని ఏ రోజు విడిచిపెట్టాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ మందిరం గడప దగ్గర ఉంటానయ్యా, నేను నీ మందిరం గడప దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ఉంటానయ్యా అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక గొర్రెల మీద కూర్చున్న దావీదుని సింహాసనం మీదకి ఎక్కించడం అంటే మామూలు మాటనే అండి. ఎంతమంది దేవుని బిడ్డలారా, బలమైన అన్నలు, దేవుని బిడ్డ మిలిటరీ సైనికులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక లేని ఆయనని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఉన్నతమైన స్థాయి దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక ఆ నమ్మకత్వాన్ని చూశాడు దేవుడు, తనకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. దైవ చిత్తానుసారంగా బ్రతికే వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లలమైన మన జీవితాన్ని ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం తెచ్చుకుంటాం. ఆయన చేతులు మనకు తోడుగా ఉంటాయి. ఆయన మనకు దేవుని బిడ్డ మన అవసరాలన్నీ తీర్చి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి కుణుకక నిద్రపోక మనల్ని కాపాడి సహాయం చేసి భద్రపరిచి అన్ని విషయంలో గొప్ప కార్యాలు జరిగిస్తాం. ఆయన నీడలో ఉన్న వారిని 200 ఆశీర్వాదంతో నింపాడు యోగుని. ఆయన నీడలో ఉన్న ఆమె కుమార్తె దేవుని బిడ్డ రుతమని పొలానికే జమానురాలుగా చేసినట్టు దేవుని లేఖనం శ్రమిస్తాం. దేవుని పిల్లలు మనం ఆయన రెక్కల కింద కనిపెట్టుకున్న వారి బ్రతుకు ఏది కొరత చేయడు, తక్కువ చేయడు, ఏ విషయంలో మనల్ని విడిచిపెట్టాడు. అన్ని విషయంలో గొప్ప జయమిచ్చి తలపెట్టబోచున్న ప్రతి కార్యములు గొప్ప జయమిచ్చి అధిక సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో ఈ కుటుంబాన్ని నిలబెట్టి నడిపించు ఒక్క ప్రభు ఇంటి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును. అందరూ మొదలుచుకుందామా?